నమస్తే, వెల్కమ్ టు వేదిక టీవీ. అందమైన మంచి సంపాదన ఉన్న వ్యక్తి భర్తగా రావాలని ఏ అమ్మాయి కోరుకోదు చెప్పండి. ఈ రోజుల్లో ప్రతి అమ్మాయికి ఎన్నో కోరికలు ఉంటాయి. ఇలాంటి అబ్బాయి రావాలి, అలాంటి అబ్బాయి రావాలి అని. ఒకప్పుడు చూసుకుంటే అసలు పెళ్లిల గురించి కలలు కనే ప్రతి కన్నపిల్ల తనకు చక్కని వరుడు కావాలనుకోవడం కామన్. ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూస్తే తల్లిదండ్రులు పిల్లలకు మంచి సంబంధం కోసం పెళ్లిల పేరయ్యలనో లేక స్నేహితులనో తెలిసిన వారికి చెప్పి వరుడు వధువు కావాలని వెతికేవారు. కాలం చాలా మారిపోయింది నిజంగా. పొద్దున టూత్ పేస్ట్ కావాలంటే పక్కనున్న షాప్కి వెళ్ళలేక ఆన్లైన్ ఆర్డర్ చేసే రోజులు వచ్చేసాయి. పప్పులు ఉప్పుల నుండి బ్యాంక్ క్యాష్ విత్డ్రా వరకు అన్నీ ఆన్లైన్ అయిపోయాయి. నిజానికి చెప్పాలంటే ఒక విధంగా సంసారం తప్పించి అన్ని మొబైల్ ఫోన్ ద్వారా చేసే కాలం వచ్చేసింది. అలాగే ఒక అమ్మాయికో అబ్బాయికో మంచి సంబంధాలు కావాలంటే మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లపై ఆధారపడుతున్నారు ఈ రోజుల్లో. అలాగే కుప్పలు తెప్పలుగా అటువంటి వెబ్సైట్లు చాలా స్టార్ట్ అయిపోయాయి. ఈ ట్రెండ్కి తోడుగా ఆయా వెబ్సైట్ ఆపరేటర్స్తో మా వెబ్సైట్ ద్వారా మంచి సంబంధాలు ఫిక్స్ చేసుకోండి అని విపరీతమైన అడ్వర్టైజ్మెంట్ కూడా డైలీ వారీగా చూస్తూనే ఉన్నాం. అంతా బాగానే ఉంది, కానీ కొంచెం లోతుగా వెళ్తే ఈ వెబ్సైట్లను గుడ్డిగా నమ్మితే మోసపోవడానికి అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. అమ్మాయిలు మోసపోతున్నారనే విషయం జనాలకు అర్థం కావడం లేదు. దీనికి మరొక కోణం ఏంటంటే, మన మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో ఎవరైనా అబ్బాయిని మీరు సెలెక్ట్ చేసుకుంటే అవతలి వ్యక్తి ద్వారా మీకు మోసపోతే మాకు సంబంధం లేదని ముందే వెబ్సైట్ ఓనర్స్ కూడా చెప్పేస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇటీవల జరిగిన ఓ షాదీ.com కేసు అందరికీ వార్నింగ్ బెల్ అయింది. అది ఏంటో చూద్దాం. ఎవరో నిరక్షరాస్యుల్లో లేదంటే లోకం తెలియని అమ్మాయికులు ఈ నేరగాల మోసాలకు బలి అవుతున్నారని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. చదువుకున్న అమ్మాయిలు సైతం ఆన్లైన్ మ్యారేజ్ బ్యూరోల్లో మోసాలకు బలవుతున్నారు. ఎక్కడో కాదండి, నగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో వైద్యురాలైన ఓ యువతి మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా పరిచయమైన ఓ యువకుడి మోసానికి గురైంది. ఫిబ్రవరి 25 రోజు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఒక లేడీ డాక్టర్ కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే, తను షాదీ.com అనే దాంట్లో డిసెంబర్లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ఆమెకు సెట్ అయ్యే ప్రొఫైల్స్ కావాలని చెప్పేసి ఆ షాదీ.com వాళ్ళ గైడెన్స్ తోటి దాదాపు 3 months ప్యాకేజ్ 16,000 పే చేసింది. ఆ 16,000 పే చేశాక వాళ్ళకి పవన్ అనే అతన్ని షాదీ.com వాళ్ళు రిలేషన్షిప్ మేనేజర్గా అలాట్ చేశారు. పవన్ అనే అతను ఈ లేడీ డాక్టర్కి సరిపోయేటటువంటి ప్రొఫైల్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఫాలోఅప్ చేసేవాడు, మీకు ప్రొఫైల్ నచ్చారా లేదని. అలా అతను పంపించిన ప్రొఫైల్స్లలో వంశీ హర్ష చెరుకూరి అనే అతని ప్రొఫైల్ అమ్మాయికి నచ్చింది. హర్ష చెరుకూరి అనే అతను టీసీఎస్ కంపెనీలో జాబ్ చేస్తాడని, ఫర్ హ్యానం 50 lakhs rupees శాలరీ ప్యాకేజ్ ఉందని, వాళ్ళ పేరెంట్స్ కూడా అమెరికాలో డాక్టర్స్ అని తన ప్రొఫైల్లో మెన్షన్ చేసేసరికి తను కూడా డాక్టర్ కాబట్టి అతని ప్రొఫైల్ని ఇంట్రెస్ట్ చూపడం జరిగింది. హైదరాబాద్లో జరిగిన ఈ ఘరానా మోసం మ్యారేజ్ బ్యూరోలైన మ్యాట్రిమోనియల్ పనితీరుని ప్రశ్నార్థకరంగా మారుస్తుంది. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ల ఉనికికే విఘాతం కలిగించే ఈ కేసు వివరాలేంటో చూద్దాం. జోగాడ వంశీకృష్ణ అనే నేరగాడు హర్ష చెరుకూరి పేరుతో తప్పుడు ప్రొఫైల్ని క్రియేట్ చేసి షాదీ.comలో అమ్మాయిలను మోసగించడమే పనిగా పెట్టుకున్నాడు. యానం ఎమ్మెల్యే ఫోటోలతో ఉన్న ఈ మోసగాడు వంశీకృష్ణతో హైదరాబాద్కి చెందిన యువ డాక్టర్కి పరిచయమైంది. తన తల్లి వైద్యురాలిని అమెరికాలో ఉంటుందని మాయమాటలు చెప్పిన వంశీకృష్ణ పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. అదే షాదీ.comలో చాట్ ఆప్షన్ కూడా ఉంటుంది. తను పే చేసింది కాబట్టి అమౌంట్ పే చేసింది కూడా చాట్ ఆప్షన్ ఉంటుంది. ఆ చాట్లో ఎవడైతే హర్ష చెరుకూరి అక్యూజ్ ఉన్నాడు వాడే వాళ్ళ మదర్ లాగా ఈ డాక్టర్ గారితో చాట్ చేయడం జరిగింది. మీ ప్రొఫైల్ మాకు నచ్చింది, ఒకవేళ మీరిద్దరూ మాట్లాడుకోండి, మా అబ్బాయి నెంబర్ పంపిస్తానని అతని నెంబర్ తనకు పంపడం జరిగింది. ఆ తర్వాత ఈ అమ్మాయి తనతోటి వాట్సాప్లో నార్మల్ కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. వాట్సాప్లో ఆయన పెడితే అతను కూడా రెస్పాండ్ కావడం జరిగింది. మీ నెంబర్ మీ మదర్ ఇచ్చిందండి అని చెప్పి అట్లా అమ్మాయి చెప్పడంతో ఎస్ మా మమ్మీ అమెరికాలో ఉంటుందని చెప్పేసి డాక్టర్ గారితో చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ షాదీ.com వాళ్ళు కూడా తను ఫాలోఅప్ చేస్తారు అన్నట్టు. అప్పుడు తను డాక్టర్ గారు ఏం చెప్పేదంటే షాదీ.com తోటి, నేను ఇప్పుడే మాట్లాడాను తనతోటి, మా పేరెంట్స్ కూడా మాట్లాడుతున్నారు, ప్రాసెస్లో ఉంది, మీకు అప్డేట్ చేస్తామని చెప్పేసి అన్నట్టు. మెల్లిగా కళ్ళబొల్లి కబుర్లు చెప్పి యువతి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టాడు. తన అకౌంట్ పని చేయడం లేదని ఒకసారి, బ్యాంక్ అకౌంట్లో ఏదో టెక్నికల్ ఇష్యూ ఉందని మరోసారి, తనకు అర్జెంటుగా అవసరం ఉందని ఇంకోసారి, ఇలా రకరకాలుగా ఎన్నో కారణాలతో డబ్బులు పంపించాలని యువతిని కోరాడు.
నయవంచకుడి మాటలు నమ్మిన యువతి తను చెప్పినట్టే చేసింది. ఇలా అడిగిన ప్రతిసారి పంపించి దాదాపు 11 లక్షల రూపాయలు నేరగాడికి సమర్పించుకుంది ఆ యువతి. ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ షాదీ.com రిలేషన్షిప్ మేనేజర్ ఈ డాక్టర్ గారికి ఫోన్ చేయడంతో తను ఏం చెప్పిందంటే, మమ్మల్ని హర్ష చెరుకురు అనే అతను నన్ను మోసం చేశాడు. ప్రొఫైల్లో ఉన్నటువంటి వ్యక్తి హర్ష చెరుకురు అనే అతను కాదు. అతను గతంలో వివిధ కేసులలో జైలు కూడా పోయిందని తెలిసింది. అతను పెట్టిన ప్రొఫైల్ ఫోటోలు కూడా యానం ఎమ్మెల్యే అని చెప్పారు. కాబట్టి మీరు పంపించిన ప్రొఫైల్ ద్వారా నేను మోసపోయాను. హర్ష చెరుకూరికి హైదరాబాద్లో జైబేరీ కన్స్ట్రక్షన్లో షేర్స్ ఉన్నాయని, అదేవిధంగా వివిధ కంపెనీస్ తనకు ఉన్నాయని అమ్మాయిని డాక్టర్ గారిని మోసం చేశారు. అతని మాటలు నమ్మిన తను అతనికి అడిగినప్పుడల్లా డబ్బులు పంపడం జరిగింది. తన డబ్బులు, తన అన్నయ్య డబ్బులు, తన ఫ్రెండ్స్ తోటి డబ్బులు, అదేవిధంగా తన దగ్గర డబ్బులు లేకున్నా కూడా ఫ్రెండ్స్ క్రెడిట్ కార్డ్ ట్రాన్స్ఫర్ అతనికి వాట్సాప్లో పెట్టడం జరిగింది. ఆ విధంగా మొత్తం అబౌట్ 12 lakhs రూపీస్ అతనికి పంపడం జరిగింది. అతను ఈ డాక్టర్ గారికి యూపీఐడీస్, స్కానర్స్, ఫోన్పే స్కానర్స్ పంపించేవాడు అన్నట్టు. తన అకౌంట్ సీజ్ అయిందని మరో 10 లక్షలు ఇవ్వాలని వేధింపులకు మొదలయ్యాక కానీ అసలు సంగతి గ్రహించలేకపోయింది ఆ యువతి. ఎందుకు ఏమైనా పంపిస్తున్న అకౌంట్ ఇవ్వచ్చు అని చెప్పేసి తనతో అడిగితే, నా అకౌంట్స్ అన్నీ కూడా ఐటీ వాళ్ళు సీజ్ చేశారు, మీ అమౌంట్ మొత్తం కూడా 17th ఫిబ్రవరిలోకి ఇచ్చేస్తాను నీకు, కాబట్టి నాకు కొంచెం అమౌంట్ అడ్జస్ట్ చేయమంటే తను నమ్మేసి అతనికి దాదాపు 12 lakhs రూపీస్ పంపడం జరిగింది. ఆ తర్వాత 17th వచ్చాక అమ్మాయి నా డబ్బులు నాకు ఇవ్వండి అని చెప్పేసి అంటే అతను ఇంకా 2 days ఆగు అని చెప్పేసి అనడం జరిగింది. ఆ విధంగా 21st వరకు కూడా అతను డబ్బులు తనకి ఇవ్వలేదు. దాంతో అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి అనుమానం వచ్చి అతని గురించి ఎంక్వైరీ చేశారు. టీసీఎస్ కంపెనీలో హర్ష చెరుకు అతను లేడని తెలిసింది. ఆ తర్వాత అతనికి వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ రిప్లై చేయలేదు. ఫోన్ నార్మల్ కాల్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. వాట్సాప్ కాల్ చేసి ఇట్లా మేము మీద కంప్లైంట్ చేయాల్సి వస్తుంది, మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని చెప్పేసి అంటే వీళ్ళని తిట్టడం స్టార్ట్ చేసిండు అన్నట్టు. తను ఇచ్చిన డబ్బుని తిరిగి ఇవ్వాలని యువ డాక్టర్ కోరడంతో ప్లేట్ ఫిరాయించాడు వంశీకృష్ణ. బ్లాక్ మెయిలింగ్కి దిగాడు. ఇంకా డబ్బు కావాలని, లేదంటే మార్ఫింగ్ చేసిన యువతి ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని, డబ్బు ఇవ్వకపోతే తన తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. తిట్టడం స్టార్ట్ చేసి, మీరంతా మోసగాళ్ళు, నేను ఇస్తానన్నప్పుడు ఎందుకు నన్ను ఇబ్బంది పెడతారు, నన్ను అలానే ఇబ్బంది పెడితే మిమ్మల్ని అందరినీ చంపేస్తాను, నాకు ఇంకా 10 లక్షల రూపాయలు ఇవ్వాలి, నీ ఫొటోస్ నాకు కొన్ని షేర్ చేసి నా దగ్గరే ఉన్నాయి, అవి మార్పింగ్ చేస్తా, సోషల్ మీడియాలో వైరల్ చేస్తా అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. దాంతో ఆ డాక్టర్ గారు భయపడేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దీంతో మోసపోయినట్లు గ్రహించిన ఆ యువతి జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసు ఛాలెంజ్గా తీసుకున్నటువంటి వెజ్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ సార్, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి సార్, అదే ఎస్హెచ్ఓ వెంకటరెడ్డి సార్, మేమందరం టీం ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో ఇతని గురించి మేము విచారిస్తే 2010 నుంచి 2022 వరకు దాదాపు ఇతని మీద 19 కేసెస్ రిజిస్టర్ అయినాయి. ఇతను ఏంటంటే ఆ సిచ్యువేషన్ బట్టి మోసాలు అనేది మారుస్తూ ఉంటుంది. మొదట 2010-11లో మాదాపూర్లో ఐటీ కంపెనీలో జాబ్ పెట్టేసి అని చెప్పేసి దాదాపు 30-40 మెంబర్స్ దగ్గర 3 crores రూపీస్ తీసుకొని కమిషన్ తీసుకొని వాళ్ళు మోసం చేయడం జరిగింది. అప్పుడు 11 కేసెస్ వరకు తన మీద రిజిస్టర్ అయినాయి. ఆ తర్వాత తను జైలు పోయి వచ్చాక అది వర్కౌట్ కాకపోయేసరికి మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తాడు. హర్ష చెరుకూరు అతని పేరు మీద ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తాడు. దానికి కూడా యానం ఎమ్మెల్యే గారి ఫొటోసే ప్రొఫైల్గా వాడుతుంటాడు. అదేవిధంగా ఒక 4 ఫిమేల్ ఇన్స్టా ఐడి కూడా క్రియేట్ చేస్తాడు. మాధురి చౌదరి అని ఇంకా ఒక 4 ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తాడు. ఐ ప్రొఫైల్ ఉన్న లేడీస్కి ఈ లేడీస్ ప్రొఫైల్స్ తోటి తను రిక్వెస్ట్ పంపిస్తుంటాడు. మీకు హర్ష చెరుకూరు ఎలా పరిచయం? హర్ష చెరుకూరు అతను చాలా పెద్ద వ్యాపారవేత్త, తను ఎంతోమంది ఎమ్మెల్యే తను వెంటబడ్డా కానీ తను ఫాలో కాడు, అతను ఏమిటి ఫాలో అవుతున్నా అని చెప్పేసి ఈ అమాయకులని ఇతనే రెచ్చగొట్టేలా మీన్స్ ఆలోచించేలా చేస్తుంటాడు. ఆ విధంగా అమ్మాయిలు ఎవరు హర్ష చెరుకూరు అని చెప్పి సెర్చ్ చేస్తే వెంబటే తన స్వరూపం బయట పెట్టించేసి తన వేరే ఫొటోస్, ఎమ్మెల్యే ఫొటోస్ అన్నీ కూడా తను పంపించుకుంటూ నాకు ఇక్కడ కంపెనీస్ ఉన్నాయి, నాకు ఇంత ఆస్తుందని చెప్పేసి వాళ్ళని కూడా నమ్మిస్తాడు. వాళ్ళు కూడా సేమ్ నాకు ఇట్లా ఐటీ రైట్స్ అయినాయని చెప్పేసి నా అకౌంట్స్లో ఫీజు అయిపోయినాయని వాళ్ళ దగ్గర దాదాపు 3-4 crores రూపీస్ వరకు తీసుకున్నాడు. మేము ఆ కేసులన్నీ కూడా తెచ్చుకొని పరిశీలించాము. ఎక్కువగా మన సైబర్ క్రైమ్లో అయ్యాయి, నిజామాబాద్ తర్వాత ఏపీలో ఒక 7 కేసెస్ వరకు అయ్యాయి, గద్వాలో రాజులు కూడా 1 కేసు అయింది. ఈ అన్ని సీడీ ఫైల్ తెప్పించుకొని మేము వెరిఫై చేస్తే అతను గతంలో జైలుకి వెళ్ళాడు కాబట్టి ఎప్పుడు కూడా నార్మల్ సిమ్ అనేది వాడట్లేడు, మొత్తం కూడా వాట్సాప్ కాల్స్, వాట్సాప్ చాట్స్ చేస్తున్నాడు.
వాట్సాప్ కాల్ అయితే ఎవరు అంటే దొరకడం కష్టం అని చెప్పేసి ఆ విధంగా తన స్టైల్ని మార్చాడు. మేము కూడా సోషల్ మీడియాని కాన్సన్ట్రేషన్ చేశాము. దీంట్లో మా డీసీపీ సార్ స్పెషల్ కేర్ తీసుకొని మాకు ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ అతన్ని వితిన్ 10 డేస్లో అతన్ని బెంగళూరులో పట్టుకోవడం జరిగింది. పోలీసుల విచారణలో నేరగాడి అసలు రంగు బయటపడింది. వంశీకృష్ణ నేరాల చిట్టా బట్టబయలు చేశారు పోలీసులు. గతంలో ఇలాగే బెంగళూరులో ఇదే తరహాలో యువతి నుంచి వంశీకృష్ణ 27 లక్షలు వసూలు చేసినట్టు తెలిపారు పోలీసులు. ముంబైలో సైతం ఈ సైబర్ నేరగాడు పెళ్లి కాని అమ్మాయిని టార్గెట్గా మోసాలకు పాల్పడ్డట్టు తెలుస్తుంది. అతను అరెస్ట్ చేశాక తన నేరాల చిట్ట మొత్తం చెప్పడం జరిగింది. అతని పేరు హర్ష చెరుకూరి కాదు, అతను జోగడ వంశీకృష్ణ అని, తనది ప్రాపర్ రాజమండ్రి. ఇతను బీటెక్ డిస్కంటిన్యూ చేసి ఇట్లా చెడు వ్యసనాలకు అలవాటు పడి హార్స్ రేసింగ్, క్రికెట్ బెట్టింగ్, ఈ బెట్టింగ్లకు అలవాటు పడి వాటికి కావాల్సిన డబ్బుల కోసమని అమాయకమైన అమ్మాయిలని మోసం చేస్తూ డబ్బులు తీసుకుంటున్నాడు. బెంగళూరులో ఒక లేడీ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా తనతో మోసపోయింది. తనకి 27 lakhs పే చేసింది. ముంబైలో కూడా ఒక లేడీ, తను ప్రైవేట్ ఎంప్లాయీ, తను కూడా దాదాపు 10 lakhs తనకి పే చేయడం జరిగింది. అందరికీ కూడా నేను పెళ్లి చేసుకుంటానని చెప్పించేసి వితిన్ 1 month టైంలోనే అందరినీ నమ్మించేలా మాట్లాడతాడు, నమ్మకం కల్పిస్తాడు, డబ్బులు తీసుకుంటాడు. తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మరోవైపు చెరుకూరి హర్షతో పాటు షాదీ.com డైరెక్టర్ అనుపమ్ మిట్టల్, తమిళనాడులోని టీమ్ లీడర్ విఘ్నేష్, బెంగళూరు షాదీ.com మేనేజర్ నానయ్యలపై పోలీసులు ఈ నెల 25న నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాల్సిందిగా నిందితులు పిటిషన్ దాఖలు చేశారు. లేడీ డాక్టర్కి ఎవరైతే రిలేషన్షిప్ మేనేజర్ ఉన్నాడో అతన్ని కూడా మీ నోటీస్ ఇచ్చి పిలవడం జరిగింది. నోటీస్కి అనుగుణంగా అతను పిఎస్కి రాగా అతను విచారిస్తే నేను కానీ మా డైరెక్టర్ అనుపమ్ మిట్టల్ కానీ టీమ్ లీడర్ కానీ అదేవిధంగా మా మేనేజర్ ఎవరు కూడా మా కంపెనీలో ఎవరైనా ప్రొఫైల్ క్రియేట్ చేసుకునేటప్పుడు జెన్యున్ ప్రొఫైలా కాదా, దాంట్లో ఎవరైతే క్రియేట్ చేసుకుంటున్నాడో వాడు ఫోటోనా కాదా, ఆ పర్సనల్ డేటా అతందా కాదని కనీసం ఎంక్వైరీ చేసుకుని గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి ఏ డాక్యుమెంట్ కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకోరు. కానీ వీళ్ళు మాత్రం వాళ్ళ షాదీ.com ఇన్స్ట్రక్షన్స్లలో గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి పాన్ కార్డు, ఆధార్ కార్డు, లైసెన్స్ ఇలా ఏది మేము కలెక్ట్ చేసుకుంటాం, వెరిఫై చేశాక అప్లోడ్ చేస్తుంటాం అని చెప్పడం జరిగింది. ఈ విధంగా అతను మీ పవన్ని విచారించేటప్పుడు మేము ఎవరు కూడా ఎంక్వైరీ చేయకుండా ప్రొఫైల్స్ని క్రియేట్ చేసుకోనికి యాక్సెప్ట్ ఇస్తున్నాం అని చెప్పడంతో అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతను చెప్పిన దాన్ని బట్టి డైరెక్టర్ అనుపమ్ మిట్టల్ గారికి, అదేవిధంగా అక్కడ టీమ్ లీడర్, ఆ విధంగా మేనేజర్లకి నోటీసులు పంపడం జరిగింది. వాళ్ళు పోలీస్ స్టేషన్కి హాజరు కాకుండా డైరెక్ట్ హైకోర్టులో పాస్ చేసుకోవడం జరిగింది. ఈ కేసులో విచారణ చేపట్టిన జస్టిస్ తుకారం ఎదుట వాదనలు వినిపించిన నిందితుల తరపున న్యాయవాది జి అశోక్ రెడ్డి, మ్యాట్రిమోనీలో కేవలం ప్రొఫైల్ను నమోదు చేయడానికి ఉద్దేశించిన డిజిటల్ ప్లాట్ఫామ్స్ మాత్రమేనని, అందులో ఉంచిన కంటెంట్ వివరాల్లోని సత్యాలను వారే తెలుసుకోవాలన్నారు. వెరిఫికేషన్ యాంత్రాంగం మ్యాట్రిమోనీల్లో ఉండదన్న షాదీ.com వాదనను తప్పుపట్టారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జితేందర్ వీరమల్ల షాదీ.com పై నమ్మకంతో ఖాతాదారులు సంప్రదింపులు జరుపుతారని, మ్యాట్రిమోనీ వేదికగా జరిగే మోసాలతో తమకు సంబంధం లేదనడం సరికాదని ఆయన కూడా వాదించారు. ఖాతాదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు ప్రొఫైల్స్లో తప్పుడు సమాచారం ఉందా లేక ఆ వివరాలు వాస్తవాలేనా అన్నది విచారించాల్సిన బాధ్యత కూడా వారిపై ఉంటుందన్నారు. షాదీ.com టీమ్ లీడర్, మేనేజర్, అవసరమైతే డైరెక్టర్ సైతం విచారణకు హాజరవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. వాద ప్రతివాదాలను విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తుకారాం పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ని కొట్టివేయడానికి నిరాకరించారు. నిందితులకు నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.